నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో కోనేటి రాయుడి తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజున శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు 5 పర్యాయాలు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. మలయప్ప స్వామి జలవిహారాన్ని వీక్షించిన భక్తులు తరించారు. పండితులు వేద పఠనం చేస్తుండగా అర్చకులు స్వామివారికి హారతులు సమర్పించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బార్లు తీరారు. స్వామివార్ల దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తొలుత స్వామి అమ్మవార్లకు పూజాధికాలు నిర్వహించి సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణం, మాంగళ్యధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి ఉమారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన పరిణయోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నంద్యాలలోని గిరినాథ సెంటర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం శోభాయమానంగా జరిగింది. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాలు, తిరుమంజన సేవ జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహుని పరిణయోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులకు పసుపు, గాజులు అందజేశారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా నిర్వహించిన కోలాట నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని జరిపించారు.
రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచేడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అన్నమయ్య సంకీర్తనల నడుమ జరిగిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో త్రయోదశ వార్షిక శ్రీ మహాలక్ష్మి యాగోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి హనుమంత వాహన సేవ జరిగింది. అనంతరం అమ్మవారికి హోమం చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా వల్లూరు మండలం మచిరెడ్డిపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలుత స్వామివార్లకు మూలమంత్ర జపము, నవగ్రహ జపము, గణపతి హోమం, శ్రీ సూక్తము, పురుష సూక్తము, నారాయణ సూక్త హోమాలు, లక్ష్మీ నరసింహస్వామి మంత్రసంపుటి సుదర్శన హోమము, నైవేద్యము, మంగళహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పుత్తా నరసింహారెడ్డి దంపతులు, శరళమ్మ, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి భక్తులు పాల్గొన్నారు.
కడప జిల్లా వీరబల్లిలోని శ్రీ వీరబల్లి గంగమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ఆలయ పూజారులు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కుబడులున్న భక్తులు చాందినీ బండ్లను కట్టి ఊరేగింపుగా జాతరలోకి తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మవారి కుంకుమ బండిని డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్లు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వైభవంగా ఊరేగింపు చేశారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోటలో పెద్దింటమ్మ జాతరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుందరంగా అలంకరించిన వేదికపై జలదుర్గ సమేత గోకర్ణేశ్వర స్వామివార్లను కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పరిణయోత్సవం కన్నుల పండుగ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంత ఆరాధ్య దైవం చీపురుపల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి మారు జాతర వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శన క్యూలైన్లు దేవస్థానం బయట వరకు బార్లు తీరాయి. అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కాళేశ్వరాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకుని త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బార్లు తీరారు. గర్భాలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీ సుబానంద సరస్వతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. బృందావనంలోని బాన్కే బిహారీ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు, మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులు ఒకరిపై ఒకరు రంగునీళ్లు చల్లుకుని ఆనంద తాండవం చేశారు. ఈ ఉత్సవాలు మార్చి నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి. హైదరాబాద్ ఎల్బీ శాస్త్రి ఇండోర్ స్టేడియంలో వాగ్గేయకారుడు భక్త రామదాసు 393వ జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 1100 మంది సంగీతకారులు, 1200 మంది నృత్యకారులు హాజరయ్యారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్యా పుంజాల ఆధ్వర్యంలో పలువురు కళాకారుల సంకీర్తన గానం, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇది భగవంతుడి సేవ. మనం భక్తితో శ్రీరాముల వారికి అందించేటువంటి సంగీత నృత్య అర్చన అర్పిస్తున్నాము. అంటే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత జయప్రదంగా మనం జరుపుకుంటున్నాము అంటే పెద్దల ఆశీర్వాదాలు సహాయ సహకారాలు మనకు ఉన్నందునే మనం ఇంత చక్కగా మనం నిర్వహించుకోగలుగుతున్నాం. సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ఉన్నటువంటి అలేఖ్య గారు ఈ బాధ్యతను తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి కూడా సంగీతానికి సంబంధించినంతవరకు వారి వారి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖుల పైన, ముఖ్యంగా గతంలో త్యాగరాజు కీర్తన పైన పెద్ద ఎత్తున సంకీర్తనలు కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి అతిపెద్ద వాగ్గేయకారుడు ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో పుట్టినటువంటి కంచెర్ల గోపన్న గారు. వారు రాముడిపై ఉన్నటువంటి భక్తితో, ఆ భక్తి పారవశ్యంతో వారు రాసినటువంటి అనేక పద్యాలు, శ్లోకాలు ఈ రాష్ట్రంలో విరివిగా ప్రాచుర్యం పొందటం, ఆ ప్రాచుర్యంతోనే వారికి రాముడి పైన ఉన్నటువంటి భక్తితో చివరికి వారు భక్త రామదాసుగా ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా పేరు కాంచినటువంటి ఇది చరిత్ర. నేను కూడా ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ మండలాన్ని అనేక సందర్భాల్లో సందర్శించినటువంటి వ్యక్తిగా భక్త రామదాస్ గారు కట్టినటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఆలయాన్ని అనేక సందర్భాల్లో చిన్ననాటి నుంచే సందర్శించినటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరిగితే బాగుంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా దీన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతోనే వారు మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు అటెండ్ అయ్యాను. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.